టీమిండియా వన్డే కెప్టెన్గా రోహిత్ శర్మని తప్పించి శుభ్మన్ గిల్ని కెప్టెన్ చేసిన కోచ్ గంభీర్ అండ్ బీసీసీఐ ఇప్పుడు 2027 వన్డే వరల్డ్ కప్ని దృష్టిలో పెట్టుకుని గిల్ని ఫుల్ బిజీగా ఉంచబోతోంది. 2023 వన్డే వరల్డ్ కప్ తర్వాత 2 ఏళ్ల నుంచి టీమిండియా పెద్దగా వన్డేలు ఆడిందే లేదు. 2 ఏళ్లలో కేవలం 6 వన్డేలు మాత్రమే ఆడిందంటే మనం ఎంతలా వెనకబడిపోయామో ఆలోచించండి. అయితే ఇలా వన్డేలని నిర్లక్ష్యం చేస్తే రాబోయే వరల్డ్ కప్లో ఇండియాకి కష్టాలు తప్పవని అర్థం చేసుకున్న బీసీసీఐ 2027 వన్డే వరల్డ్ కప్ వరకు టీమిండియా ఓడిఐ షెడ్యూల్ని చాలా టైట్గా ప్రిపేర్ చేసింది. మొత్తం 7 టీమ్స్తో 8 సిరీసుల్లో 24 వన్డేలు ఆడేలా మొత్తం ప్లాన్ రెడీ చేసింది. దీనికి సంబంధించిన షెడ్యూల్ని ఆదివారం రిలీజ్ చేసింది. ఈ షెడ్యూల్ ప్రకారం ఫస్ట్ ఆస్ట్రేలియాతో, ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్, ఇంగ్లాండ్, వెస్టిండీస్, మళ్ళీ న్యూజిలాండ్, చివరిగా శ్రీలంకతో వన్డే సిరీస్లో ఆడబోతోంది టీమిండియా. ప్రతి టీంతో 3 వన్డేలు ఆడేలా సిరీస్లు ప్లాన్ చేసింది బీసీసీఐ. అయితే ఈ షెడ్యూల్ చూసి హిట్ మ్యాన్ ఫ్యాన్స్ కొద్దిగా భయపడుతున్నారు. ఇంత టైట్ షెడ్యూల్ కావాలనే బీసీసీఐ ప్లాన్ చేసిందని, హిట్ మ్యాన్ కోహ్లీ ఏమాత్రం 1-2 సిరీస్లో ఫెయిల్ అయినా వాళ్ళని వన్డే వరల్డ్ కప్కి ముందు తీసేయడానికి బీసీసీఐ కోచ్ గంభీర్ ఈ ప్లాన్ రెడీ చేశారని అంటున్నారు. ఇక ఈ సిరీస్లో హిట్ మ్యాన్ పెర్ఫార్మెన్స్ పై అండ్ కోహ్లీ పెర్ఫార్మెన్స్ పైన నెక్స్ట్ సిరీస్కి వీళ్ళు సెలెక్ట్ అవుతారా లేదా అనేది ఆధారపడి ఉంది.